వీళ్ళందరితో డిఫర్ అయ్యి అభిజిత్ దీప్కే రాజకీయ పార్టీగా మారడానికి గ్యారంటీ ఏంటి? చెప్పలేం, అది జరగదు అని చెప్పలేం. రైట్ సార్, అయితే ప్రస్తుతం పీఓకేలో రక్తం చిందించిన ఎలక్షన్స్ డ్రామా అనేది నడుస్తోంది. ఇక సైనిక అణిచివేత, అలాగే నిరసన జ్వాలలు, అసలు ప్రస్తుతం అక్కడ ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఈ పీఓకే ఎలక్షన్స్ దీని విశ్లేషణ ఏంటి సార్? అంటే పీఓకే ఎలక్షన్స్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. పీఓకే ఎలక్షన్ సంబంధించి చాలా కొద్ది రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పీఓకే ఎలక్షన్ సంబంధించి అంటే ఏలుబడి అంటే పీఓకే అసెంబ్లీలో పాకిస్తాన్ ఏలుబడిలో ఉన్న 12 శరణార్థుల స్థానాలు రద్దు చేయాలని డిమాండ్ అయితే తీవ్ర రూపం దాల్చింది. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పీటీఐ కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టుగా ఒక ప్రకటన చేసింది. ఎందుకంటే ఈ పీఓకేలో సంబంధం లేని వాళ్ళు ఇక్కడ ఒక 12 నియోజకవర్గాల భవితవ్యాన్ని నిర్ణయిస్తున్నారు. ఆ వాటర్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. దాన్నే ఎక్కువగా అక్కడ అందరూ డిఫర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. స్పెసిఫిక్గా చూస్తే హిమాలయ పర్వత శ్రేణుల నడుమ మంచు కప్పిన ఒక అందమైన లోయలు పీఓకే ఇలాంటి ప్రాంతాలన్నీ, కానీ ఇప్పుడు అక్కడ ప్రశాంతత బదులు ఉరుములు మెరుపుల కంటే భయానక బుల్లెట్ శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆక్రమణ నలిగిపోతున్న ఈ పీఓకే, పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే అంతర్జాతీయ రాజకీయ సంచలనం అయితే సృష్టిస్తోంది. పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ నడిపిన ఒక మాస్టర్ స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ను తిరగరాసేందుకు వీధుల్లోకి వచ్చిన లక్షలాది మంది ప్రజలు, ఇది అక్కడ కనిపిస్తున్న వాతావరణం. ఏదేమైనా ఇప్పుడు ఈ ఇష్యూ పెద్దదవుతోంది. గోధుమ పిండి, విద్యుత్ ఛార్జీల పెంపు ఇలాంటి ఈ అంశాలపైన నిరసనలతో ప్రారంభమైన ఈ ప్రజా ఉద్యమం ఇప్పుడు తీవ్ర రూపం అయితే దాలుస్తోంది. అసలు పీఓకేలో మొత్తం 53 స్థానాలు ఉన్నాయి. ఎందుకు ఈ ఇష్యూ జరుగుతుంది అన్నదాన్ని కూడా గతంలో కూడా మనం వివరించాలి, అది కూడా మాట్లాడాలి. అందులో 12 స్థానాలకు పాకిస్తాన్లో వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ సైన్యం నడిపి అసలు గేమ్ ప్లాన్ ఉంది. పాకిస్తాన్లో నివసించిన ప్రజల పేరుతో ఈ 12 సీట్లు ఇస్లామాబాద్లో అధికార పార్టీకి ఓతం ఇచ్చే రబ్బర్ స్టాంపులుగా మారాయి అనేది స్థానిక ప్రజలు దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్న అంశం. ఇది ఇక్కడ జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మన నేపథ్యం చెప్పాము. ఇప్పుడు ఈరోజు ఇది మాట్లాడుకోవడానికి దారితీసిన ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ జూలై 27న జరగాల్సిన పోలింగ్ని 3 దశలుగా అయితే విభజించారు. కొంత ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. 2 విడతల పోలింగ్ కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఫలితాల విషయానికి వద్దాం. ఇది మేజర్ ఫ్యాక్టర్, ఇది మనం శ్రద్ధగా వినాలి. నవాజ్ షరీఫ్ నేతృత్వంలో పిఎంఎల్ఎన్ పార్టీ పీఓకేలో ఏకపక్ష ప్రపంచం అయితే సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఫలితాలు వెలువడిన 34 స్థానాల్లో 24 స్థానాలు ఈ నవాజ్ షరీఫ్ నేతృత్వంలో పిఎంఎల్ఎన్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. దశాబ్దం తర్వాత మళ్ళీ పీఓకేలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఎందుకంటే నవాజ్ షరీఫ్ మాజీ ప్రధాని, ప్రస్తుతం ఉన్న పాక్ ప్రధానికి సోదరుడు. అతను నిర్వహిస్తున్న పార్టీ అనేది ఇప్పుడు ఫలితాల్లో ముందంజలో ఉంది. సైనిక బలంతో తమ అభ్యర్థులను గెలిపించుకున్నారని ప్రతిపక్షాలతో పాటు జేఏసీ తీవ్ర ఆరోపణలు అయితే చేస్తోంది. పీపీపీకి కొన్ని స్థానాలు దక్కాయి అక్కడ అధికార పార్టీకి. ఈ ఇష్యూస్ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? 34 సీట్ల ఫలితాలతో పిఎంఎల్ఎన్ గెలుపు దాదాపు ఖాయమైన అసలు క్లైమాక్స్ ఆగస్టు 10న జరగబోయే 3వ విడత పైన ఉంది. అక్కడ జేఏసీకి బలమైన పట్టున్న పూంచ్ డివిజన్లో 11 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ మళ్ళీ నిరసన జ్వాలలు చెలరేగ అవకాశం ఉందన్న నివేదికలతో పాకిస్తాన్ సైన్యంలో వణుకైతే మొదలైంది. ఏదైనా కొంత పీఓకే అటెన్షన్ పీఓకే అన్నట్టుగా వాతావరణం మారుతుంది కాబట్టి పరిస్థితులు సద్దుమణగాలని కోరుకుందాం. ఇప్పటికే బలిచిస్తాన్ అక్కడ తమ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న నేపథ్యంలో ఇప్పటికే కొంత పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అంటే అక్కడ ఉన్న ప్రజలు తక్కువ స్థాయిలో ఉన్న నైసర్గిక భౌగోళిక స్వరూపం పరంగా దాదాపు 44%, 44% ఆఫ్ పాకిస్తాన్ బెల్చిస్తాన్ ప్రాంతం ఉంది కాబట్టి మమ్మల్ని స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించమని నిన్న ప్రకటన చేశారు. ఇప్పుడు ఈ పీఓకే ఫలితాలు వీటన్నిటితో కొంత పాకిస్తాన్కి ఏమీ తోచని పరిస్థితి ఏర్పడింది. రైట్ సార్, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి పేరు అయితే ప్రతిపాదనలోకి వచ్చింది.